మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజిక్స్ సమర్పించు సాహితీ సంపెంగలకు స్వాగతం. ఇందులో భాగంగా మీరు వినబోయే నేటి కథా సంపంగి దేవర. రచయిత గౌరవనీయులు ఎస్ నాగేంద్రనాథరావు గారు. వీరిని గురించిన చిరు పరిచయం విందాం. వీరు స్వస్థలం హైదరాబాదు, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సేవలందించి పదవీ విరమణ పొందారు. వీరి రచనలు మొత్తం 7 పుస్తకాలుగా వెలువరించారు. 2016వ సంవత్సరంలో 'అమ్మ' అనే కథల సంపుటిని, 2023లో 'గెలుపు' అనే కథల సంపుటిని ప్రచురించారు. ప్రస్తుత కథ 'నమస్తే తెలంగాణ' ముల్కనూరు సాహితీ పీఠం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2023-24 సంవత్సరంలో రూ. 3,000 నగదు బహుమతిని గెలుచుకున్న కథ. మంచికి చెడుకు మధ్య జరిగే పోరాటం, మనసు తనువు మధ్య రగిలే సంఘర్షణను పట్టి చూపే ప్రయత్నం చేశారు ఈ కథలో రచయిత నాగేంద్రనాథరావు గారు. ఇక కథలోకి వెళదామండి. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. దేవర ముందు కూర్చున్న పెద్ద పటేలు చెయ్యి ఊపాడు. ప్రారంభించండి అన్నట్లుగా. పక్కనే కూర్చున్న పూజారి పిడికిలితో పసుపు తీసి దేవర మీద చల్లాడు. ఆ క్షణం కోసమే కాచు కూర్చున్న కొమ్ము బూరలు గాలిలోకి లేచాయి. ఒక్కసారిగా అందరూ బూరలు ఊదగానే డమ్ 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 అంటూ డోలు వాద్యాలు మోగాయి. ఆ శబ్దం చుట్టూ ఉన్న కొండల్లో ప్రతిధ్వనిస్తూ లయాన్వితంగా మోగసాగింది. పెద్ద పటేలు లేచి వారి దగ్గరగా వచ్చాడు. బెర్ర పటేలు వాసు మందోడు అని గుసగుసగా చెప్పిందొక అమ్మాయి. భుజాల మీద చేతులు వేసుకుని నిలబడ్డ కోయపడతుల దండ కొండ చిలువలాగా కదిలింది. రేలా 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 అంటూ గానం సాగింది. ఆ పాటకు అనువుగా డోలు వాద్యాలు మోగాయి. అడవి మారుమోగింది. దేవరకు పూజ ప్రారంభమైంది. కొండదేవరకు పూజ చేస్తున్న ఆ ప్రాంతం భద్రాచలం అడవుల్లో చింతూరు నుండి మధ్యప్రదేశ్ వెళ్లే మార్గంలో ఉంది. అక్కడంతా భాష కోయలుంటారు. ఆ ప్రాంతం దాటి ఇంకా ముందుకు అడవుల్లోకి వెళితే గోండు జాతి వారు ఉంటారు. భాష కోయల పండుగల్లో కొండదేవర పండుగ చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత పచ్చ పండుగ, భూమి పండుగ, చిక్కుళ్ళ పండుగ అంటూ చాలా పండుగలు చేసి దేవరను పూజిస్తారు. భాష కోయలు నిష్కపటంగా ఉంటారు. నమ్మితే ప్రాణాలివ్వటానికి కూడా ఏమాత్రం సంకోచించరు. అడవిలో అందరి ఇళ్ళు ఒక్కచోటనే ఉండవు. అక్కడొక ఇల్లు, ఇక్కడొక ఇల్లులాగా ఉంటుంటాయి. అన్నిటినీ కలిపి ఊరు లేదా గుంపు అని పిలుస్తూ ఉంటారు. ఆ ఊరు పేరు చింతలమెట్ట. చింతలమెట్ట గుంపులో నక్కలబోడు ప్రదేశంలో ఒక కోయ గుడిసె ఉన్నది. దాంట్లో సిరవడు, లచ్చి కాపురం ఉంటున్నారు. సిరవడు అనే పదం శ్రీరాముడనే పేరుకి వికృతి కాబోలు. కోయల పేర్లు అలాగే ఉంటాయి. చింతలమెట్ట పక్కనే ఉన్న ఎస్టేటు రాజారాం దొరది. వాళ్ళ తాతల కాలం నుండి అది వారి అధీనంలోనే ఉన్నది. సిరవడి తండ్రి అరసడు కూడా ఆ ఎస్టేట్‌లోనే పనిచేసేవాడు. ఆ కుటుంబానికి జీతం ఇచ్చి తగు సౌకర్యాలను కూడా కల్పించేవారు ఆ దొరలు. అడవికి దూరంగా గౌరీపేటలో రాజారాం నివసించే భవంతి ఉన్నది. రాజారాం దొర ఆ రోజు పని మీద దూరంగా వెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్నాడు. అడవి ప్రాంతం కాబట్టి కార్లను ఉపయోగించరు. అతను ఎప్పుడూ జీపులోనే ప్రయాణం చేస్తాడు. తను బయలుదేరిన ప్రదేశం నుంచి చుట్టూ తిరిగి వెళితే రాత్రిపూట చాలా ఆలస్యం అవుతుందని, తమ ఎస్టేట్ గుండా చింతలమెట్ట మార్గంలో దగ్గర తోవ ఉండటం వల్ల ఆ దారిలోనే ప్రయాణం చేయాలనుకున్నాడు రాజారాం దొర. సాయంకాలం అవుతున్నది. మరో గంట ప్రయాణం చేస్తే ఇంటికి చేరిపోతాడు. కానీ అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది. ఒక్కోసారి కుండపోత వర్షం కొద్దిసేపు ఆపకుండా కురిస్తే అడవిలో వాగులు, ఒర్రెలు పొంగి పారుతాయి. చాలా సేపటిదాకా ఆ నీటి ఒరవడి తగ్గనే తగ్గదు. ఆ నీటి ప్రవాహం వేగంగా ఉండటం వల్ల దాటటానికి అవకాశమూ ఉండదు. రాజారాం పరిస్థితి అదే అయింది. ఒర్రె బాగా పారుతూ ఉండటం వల్ల దాటలేకపోయాడు. వర్షము, బురద వల్ల జీపు ముందుకు పోలేని పరిస్థితి ఏర్పడింది. జీపును అక్కడే ఆపేసి సిరవడి ఇంటివైపు నడిచాడు దొర.
శిరవడిని తోడు తీసుకుని ఎస్టేట్‌కి వెళ్ళి, ఆ రోజు అక్కడ విశ్రాంతి తీసుకుని మర్నాడు ఇంటికి వెళ్ళవచ్చనేది రాజారాం యొక్క ఆలోచన. సాయంకాల సమయం. శిరవడి గుడిసె దగ్గరికి చేరుకున్నాడు. శిరవా! అని పిలుపు వినిపించేసరికి తడిక పక్కకు జరిపి బయటకి తొంగి చూసింది లచ్చి. వర్షంలో తడుస్తూ వచ్చిన దొరని చూసి ఆశ్చర్యపోయింది. రండి దొర లోనకి రండి అంటూ దొరను ఆహ్వానించింది. వర్షంలో తడుస్తున్న దొర గుడిసెలోకి అడుగుపెడుతూ శిరవడు లేడా అని అడిగాడు. లేడు దొర గౌరీపేటకు బోయిండు. గట్లనే మీ ఇంటికి కూడా పోయి వస్తానని జుంటు తేనె, చింతపండు, అడవి పండ్లు తీసుకపోయిండు దొర. అయ్యో! గట్లనే నిలబడ్డరు లోనకి రండి దొర అన్నది లచ్చి. గుడిసెలోకి వెళ్లి చుట్టూ చూశాడు దొర. చిన్న గుడిసె. మధ్యలో తడిక ఉంది. దాని అవతల వంట పొయ్యి ఉన్నది. చాలా సార్లు ఆ ఇంటివైపు వచ్చాడు కానీ, శిరోడి గుడిసెలోకి ఎన్నడూ తొంగి చూడలేదు. మంచంలో ఆడుకుంటున్న చిన్నబాబును తీసి, తడిక లోపలి మంచంలో పడుకోబెట్టి వచ్చింది లచ్చి. మంచం మీది బట్టలు తీసేసి శుభ్రమైన చెద్దరు పరిచింది. దొరా అంటూ తల తుడుచుకోవటానికి తువ్వాలును ఇచ్చింది. శిరవడు ఎప్పుడొస్తానన్నాడు లచ్చి? తల తుడుచుకుంటూ అడిగాడు దొర. బేగే వత్తానండు దొర. ఈ పాటికి వచ్చేయాల. ఆ! వత్తా ఉంటాడు. దొర ఫోన్ తీసి ట్రై చేశాడు. సిగ్నల్ కలవడం లేదు. లచ్చి గ్లాస్‌తో డికాక్షన్ తెచ్చి ఇచ్చింది. దొర తడిసిపోయి ఉన్నరు. తాత ఏడిగా ఉంటదని డికాషన్ చాయ్ చేసిన. మాకు పాలు దొరకవు దొరా. పర్వాలేదు లచ్చి ఇలా ఇవ్వు అంటూ గ్లాస్ తీసుకొని తాగాడు దొర. ప్రయాణ బడలిక వర్షపు చల్లటి గాలి నుండి ఈ డికాక్షన్ మంచి రిలీఫ్ ఇచ్చింది. జగదల్పూర్ పోయి వస్తుంటే మధ్యలో వర్షం ప్రారంభమైంది. శిరోడిని తోడు తీసుకుని ఎస్టేట్‌కి వెళదామని వచ్చాను. ఒత్తడు దొర మీరు కూతంత ఇసరాంతి తీసుకోండి. ఈ వానల ఎట్టపోతరు? తగ్గినంక పోదురు గాని. ఈలోపు శిరోడు రానే వత్తడు. కానీ వాన ఏమాత్రం తెరిపి ఇవ్వటం లేదు. కుండపోతగా కురుస్తూనే ఉంది. చీకటి పడింది. కానీ శిరోడు రాలేదు. ఇంటికి ఫోన్ చేయాలని ట్రై చేస్తున్నాడు దొర. ఫోన్ సిగ్నల్స్ కలవటం లేదు. లచ్చికి కూడా చాలా ఆతృతగా ఉంది. దొర వచ్చి ఉన్నాడు. బయటేమో వర్షం తగ్గటం లేదు. శిరవడు ఇంకా రాలేదు. ఆమెకు ఏం చేయాలో తోచటం లేదు. ఒకవేళ శిరవడు వచ్చినా దొర కోసం భోజనం ఏర్పాటు చేయాలి గదా! అందుకని అన్నం వండింది. కోడిగుడ్లు కూర చేసింది. చారు గూడా చేసింది. దొర మాకు దేవురసంటోడు. గసంటి దొర మా ఇంటికొచ్చిండు. ఆయనకు ఎసొంటి మర్యాద జేయాలనో ఏమో! శిరోడొత్తే బాగుండును అనుకున్నది. కానీ బాగా చీకటి పడటంతో ఈ వానల శిరోడచ్చుడు సుత కట్టమే అనుకున్నది లచ్చి మనసులో. బాగా రేతిరైంది దొరా! ఇంకా ఆన తగ్గలేదు. శిరోడు ఎప్పుడొత్తడో ఏమో! మీరు కూతంత కూడు తిని పడుకోండి. బాగా అలిసిపోయి ఉన్నరు అన్నది లచ్చి. దొర ఏమీ మాట్లాడలేదు. ఏం చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. మౌనంగా ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాడు. కానీ సిగ్నల్స్ కలవటం లేదు. అరుగు మీద కొయ్యకు తగిలించి ఉన్న సొరకాయ బుర్ర గుర్తుకు వచ్చింది లచ్చికి. మధ్యాహ్నపేళ సుక్కయ్య మామ తెచ్చి ఇచ్చిన జీలుగ కల్లున్నది. దొరకు కొంచెం పోస్తా. ఇంత కూడు తిని పండుకుంటడు అనుకున్నది లచ్చి. గ్లాసును శుభ్రంగా కడిగి జీలుగు కల్లు ఒడియబోసి తీసుకొచ్చింది. దొరా జీలుగు కల్లు కొంచెం రుచి సూడండి. సెట్టు మీద నీరం గదా! అలసట తగ్గి మంచిగా నిద్ర పడతది అంటూ గ్లాసును చేతికి అందించింది. దొర ఏమీ మాట్లాడకుండా గ్లాస్ తీసుకుని సిప్ చేశాడు. ఒంట్లో బడలిక, బయట చల్లటి గాలి. ఆ సమయంలో ఈ చల్లటి జీలుగ కల్లు రుచి కొత్తగా అనిపించింది దొరకు. ప్లేట్‌లో కోడిగుడ్ల కూర తెచ్చిపెట్టింది లచ్చి. 2, 3 గ్లాసులు తాగేసరికి సరిపోయింది దొరకు. కానీ జీలుగ కల్లు బాగా నిషాను కలగజేసిందతనికి. ఇంట్లో ఫారిన్ విస్కీ తాగే అలవాటున్న దొరకు ఆ కల్లు బాగా మత్తును కలగజేసింది. రాత్రిపూట బాగా పొద్దుపోయింది.
శిరవడు ఇంకా రాలేదు. ఇంట్లో తన భార్య డెలివరీకున్నది. ఆమె ఆరోగ్యం ఎలా ఉందో ఏమో! ఫోను కలవటం లేదు. వర్షమా తగ్గటం లేదు. జీలుగ కల్లు నిష రప్పున తలకు ఎక్కుతున్నది. భార్య డెలివరీకున్నది. తనకు చాలా రోజులుగా స్త్రీ సాంగత్యం లేదు. అడవిలో గుడిసెలో లచ్చి ఒక్కతే ఉన్నది. బయట చలిగాలి వీస్తుంది. 25 సంవత్సరాల లచ్చి నిండు ఆరోగ్యంతో కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే మనసు స్థిరం తప్పుతూ ఉన్నది. ఆలోచనలు కలగాపులగమై అదుపు తప్పాయి. లచ్చి చేయి పట్టుకున్నాడు దొర. దొరలోని ఈ వింత ప్రవర్తనకు లచ్చి ఆశ్చర్యపోయింది. దొరా! భయంగా అన్నది. లచ్చి, నా కోరిక తీర్చవా? నిన్ను చూస్తుంటే తట్టుకోలేకపోతున్నానే. నిన్ను కోరటం నాది తప్పే. అయినా నిగ్రహించుకోలేకపోతున్నా. నా కోరిక తీర్చు. మత్తులో ఉన్నాడు దొర. దొర బేలగా అభ్యర్థించేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆమెకు. దొరా! మీరు మాకు దేవర. మీ ఉప్పు తిని బతుకుతున్నాం. వరాలిచ్చే దేవుడే వచ్చి కోరిక తీర్చమని అడుగుతా అంటే నేను ఏం చెప్పాలి దొరా? కానీ నేను ఒకరికి ఆలిని గదా! నన్ను ఆ చూపుతో చూడటం తప్పు గదా దొరా! అవును. నాకు తెలుసు లచ్చి. కానీ నాకిప్పుడు ఆడదాని సాంగత్యం కావాలనిపిస్తోంది. కోరిక మనసును నిలవనివ్వటం లేదు. కాదనకు అంటూ ఆమె కాళ్ళు పట్టుకున్నాడు దొర. అప్పటికే జీలుగ కళ్ళు మత్తు బాగా తలకెక్కింది అతనికి. తనపై తాను నియంత్రణను కోల్పోతున్నాడు. సరే గట్లనే దొరా! ముందు మీరు కూడు తినండి. ఈలోపు నేను బుడ్డోడిని పండుకోబెట్టొస్తా. మీరు మాకు దేవర. మీ కోరికను తప్పకుండా తీరుస్తా దొరా! అంటూ నచ్చజెప్పి దొరకు అన్నం తినిపించింది. కొడుకును నిద్రపుచ్చి తాను కొంత అన్నం తినొచ్చింది. మంచంలో కూర్చునున్నాడు దొర. అన్నం తిన్న తర్వాత అతని మనసు కాస్త స్థిమితపడింది. కళ్ళు ప్రభావం చాలా వరకు తగ్గిపోయింది. ఫోన్ సిగ్నల్ కలిసింది. ఇంటి నుండి వచ్చిన వీడియో ఓపెన్ చేసి చూశాడు. అతని మత్తు పూర్తిగా దిగిపోయింది. మంచంలో కూర్చున్న దొర కాళ్ళ దగ్గర కూర్చుంది లచ్చి. నేల మీద కూర్చుని అతని కాలు మీద తడుతూ, దొరా! నేను వచ్చిన. బుడ్డోడు నిద్రపోయిండు అన్నది పొడి పొడిగా. దొర ఏమీ మాట్లాడకుండా అచేతనంగా ఉండటం చూసి అతని మొహంలోకి చూసింది లచ్చి. అతని కంటి నుండి నీటి చుక్కలు కారి ఆమె ముఖంపై పడ్డాయి. ఉలిక్కిపడింది లచ్చి. దొరా! ఏమైంది? ఏమన్నా తప్పు జరిగినాదా? మీరు మాకు దేవర. మీ కోరిక తీర్చుతానని చెప్పిన గదా! దొర మౌనంగా ఫోన్‌ను ఆన్ చేసి ఆమె చేతికిచ్చాడు. ఈరోజు అతని ఇంట్లో జరిగిన విషయమంతా చాలా వివరంగా ఉంది ఆ వీడియోలో. లచ్చి ఆసక్తిగా చూడసాగింది. గౌరీపేటలోని దొర భవంతిలోకి శిరవడు అడుగుపెట్టగానే వర్షం ప్రారంభమైంది. పెద్ద దొరసాని శిరవడిని చూసి, శిరవా! అమ్మగారికి నొప్పులొస్తున్నాయి. మంత్రసానొచ్చింది. దొర గూడా సమయానికి లేడు. నువ్వు ఈ పూట మాకు తోడుగా ఇక్కడే ఉండాలి అన్నది. గట్లనే తల్లి ఈడనే ఉంటా అన్నడు శిరవడు. ఆ ఇంటికి సేవ చేయటం తన భాగ్యం అన్నట్లుగా జవాబిచ్చాడు అతను. దొరసానికి నొప్పులు ఎక్కువైనాయి. కానీ కానుపు కష్టమైపోయింది. బిడ్డ అడ్డం తిరిగి తల్లీ పిల్ల ప్రమాదంలో పడ్డారని మంత్రసానికి అర్థమైంది. పక్కూరు నుండి డాక్టరమ్మను తీసుకురావాలి. కానీ వర్షం వదలకుండా జోరున కురుస్తున్నది. శిరవా! అమ్మగారికి కడుపుల బిడ్డ అడ్డం తిరిగింది. ఆమె ప్రాణం ప్రమాదంలో ఉన్నది. పక్కూరు నుండి డాక్టర్‌ని తీసుకురాకపోతే ప్రాణాలు దక్కవు. ఏం చేద్దాం? అన్నది పెద్ద దొరసాని. డాక్టరమ్మను ఎట్లనైనా తీసుకొస్తా దొరసాని అన్నాడు శిరవడు. ఆ వర్షంలోనే బయలుదేరాడు. డాక్టరమ్మ ఉండే ఊరికి దొర భవంతికి మధ్యలో ఒక కాలువ ఉన్నది. ఆ కుండపోత వర్షానికి ఆ కాలువ పొంగి పారుతున్నది. మనుషులను దాటనివ్వటం లేదు. కానీ శిరవడు ఊరుకోలేదు. అతని మనసులో ఒకటే ఆలోచన మెదుగుతూ ఉన్నది. డాక్టరమ్మ రావాలే, దొరసాని బతకాలే. కాలువ దాటి డాక్టరమ్మ ఇంటికి చేరాడు. కానీ ఈ వర్షంలో రావటానికి నిరాకరించింది డాక్టరమ్మ. డాక్టరమ్మ కాళ్ళు పట్టుకున్నాడు శిరవడు.
ఆమె వస్తాను అనేదాకా వదిలిపెట్టలేదు. కానీ కాలువ దాటటం ఒక సమస్యగా ఉన్నది. కాలువ ఒడ్డుకు చేరిన తర్వాత డాక్టరమ్మను ఎత్తుకుని భుజం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ వర్షంలోనూ, వరదలలోనూ అతి కష్టం మీద డాక్టరమ్మను భుజంపై మోస్తూ కాలువ దాటించాడు. దొర ఇంటికి తీసుకువచ్చాడు. అప్పటికే ప్రాణాపాయ స్థితికి చేరుకున్నది దొరసాని. సమయానికి వచ్చి 2 ప్రాణాలను కాపాడింది డాక్టర్. పెద్ద దొరసాని డాక్టరమ్మకు చేతులెత్తి మొక్కింది. డాక్టరమ్మ ఆమెను వారిస్తూ, "పెద్దవారు, మీరు నాకు దండం బెడితే ఆయువు తగ్గుతుందనంటారు. నిజంగా మీరు దండం బెట్టాల్సింది శిరవడికి. ఈ వర్షంలో నేను రాననంటే నా కాళ్ళు పట్టుకుని అస్సలు వదల్లేదు. చిన్న పిల్లని ఎత్తుకున్నట్లు భుజాలపైకి ఎత్తుకుని కాలువ దాటించాడు. ఈ 2 ప్రాణాలు నిలబడ్డాయి. దీనికంతటికీ ముఖ్య కారణం శిరవడే. ఈ క్రెడిట్ అంతా అతనికే దక్కుతుంది" అన్నది. వీడియో అయిపోయింది. ఆ వీడియో చూసి సంతోషంతో తలమునకలైంది లచ్చి. "దొరా, శిరవడు నాతోటి చాలా తూర్లన్నడు. మన దొర రుణం ఎట్టా తీరుతాది లచ్చీ" అని. ఇప్పుడు దొరసానికి బిడ్డకు పేనం పోసి ఆ రుణం తీర్చుకున్నడు అన్నది లచ్చి. తన కాళ్ళ దగ్గర కూర్చున్న లచ్చి తల మీద చేయి వేసి నిమిరాడు దొర. నిజమే లచ్చి, అక్కడ 2 ప్రాణాలను కాపాడి శిరవడు రుణం తీర్చుకున్నాడు. కానీ ఇక్కడ మద్యం మత్తులో నిన్ను కోరరాని కోరిక కోరి నేను మహాపాపం చేశాను. అట్టా అనమాకండి దొరా. మీరు మాకు దేవుడు. మా కుటుంబాలను కాసుకుంటున్న దేవర. మధ్యన ఈ కల్లు మత్తు బాగా సికాకు చేసింది దొర. గంతే. అవునే లచ్చి, నా ఎస్టేట్‌లో బతికే మీరందరూ నా పిల్లల్లాంటి వాళ్ళు. అందుకే మీ దేవర జిలుగు కల్లు రూపంలో నాకు పరీక్ష బెట్టాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గేటట్లుగా చేశాడు. దొరా, మీరు బాగా అలసిపోయినరు పడుకోండి అంటూ దొరను పడుకోబెట్టి చెద్దరు కప్పింది లచ్చి. కాళ్ళు ఒత్తుతూ నిద్రపుచ్చింది. ఆ ఇంట్లో తడక అవతల బుడ్డోడు, తడక ఇవతల దొర. నిద్రలో నవ్వుకుంటున్నారు. ఏం కలలు కన్నారో ఏమో! మిత్రులారా, కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మిత్రులకు షేర్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ అవ్వని మిత్రులుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేయాలని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో రేపు మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.